ఈరోజు వరంగల్లో జరిగే బీఆర్ఎస్ సభ సందర్భంగా కొడంగల్ మండలంతో పాటు మున్సిపాలిటీ మండలము బొమ్రాజ్పేట మండలం ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 2001లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పేదల పార్టీ, రైతుల పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినాడు. 2001 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో పెద్ద ఎత్తున వరంగల్లో 10 లక్షల మందితోని భారీ సభ జరుపుకోబోతున్నాం. 10 లక్షల మందితో అక్కడ జరుపుకోబోతున్నాం. అందులో భాగంగానే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 2001 పార్టీ స్థాపించి తెలంగాణ ఉద్యమం చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి సావును లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాడు. ఈ సాధించిన తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసి 10 సంవత్సరాల లోపలనే భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అయ్యేటట్టు ఈరోజు మన రాష్ట్రంలో చేస్తున్న పథకాలన్నీ కూడా పక్క రాష్ట్రాలు అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టినాడు కేసీఆర్ గారు. అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఆ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు గతంలో చూసినాం, గత 70 సంవత్సరాల నుంచి పాలించిన ప్రభుత్వాలు కానీ ఎవరు ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఎవరు కూడా రైతుల దగ్గర ప్రభుత్వము పన్ను వసూలు చేసేది. ఈరోజు నీటి పన్ను కానీ భూమి శిస్తు కానీ అట్లాంటి పన్ను వసూలు చేస్తుండే గత ప్రభుత్వాలు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని రద్దు చేసి రైతుల దగ్గర మనము ఎందుకు వసూలు చేయాలి, మనమే రైతులకు ఇవ్వాలని ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ఈరోజు రైతు బంధు పెట్టడం జరిగింది, రైతు బీమా పెట్టడం జరిగింది, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చి ఈరోజు మిషన్ కాకతీయ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక భారతదేశమే తెలంగాణ ఒక మోడల్గా తయారైన పరిస్థితి ఏర్పడేది మనం చూసినాం టీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి కేసీఆర్ గారు మొట్టమొదట ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మనమే రైతులకు ఇవ్వాలి అని చెప్పి శిస్తులన్నీ పన్నులు రద్దు చేసి ఈరోజు రైతులకు రైతు బంధు ఇస్తూ ఉన్నాము, 24 గంటల కరెంట్ ఇస్తున్నాము, రైతు బీమా ఇస్తున్నాము. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు వరి పంట కూడా పండించినామంటే ఆ ఘనత కేసీఆర్ గారికి దక్కింది. కాబట్టి అదే కార్యక్రమం కాబట్టి కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్టు కానీ ఇట్లా మన పథకాలు పక్క రాష్ట్రాలు అమలు చేసినాయి. స్వయంగా భారత ప్రభుత్వమే మన పథకాలు అమలు చేసినారు. ఈరోజు మిషన్ భైరత అమలు చేసినారు, మనం చూసే కాపీ కొట్టినారు గుజరాత్లో. రైతు బంధు మనం చూసే భారత ప్రభుత్వం కాపీ కొట్టి ఈరోజు అమలు చేస్తూ ఉన్నది. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు కానీ, ముఖ్య నాయకులు కానీ, యువకులు కానీ, సోషల్ మీడియా కానీ భారీ సంఖ్యలో రావడానికి ఈరోజు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈ వరంగల్ సభకు అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. నేను దేశ నాయక్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని. రేపు 27 తారీఖున వరంగల్లో జరిగే కేసీఆర్ సభ విజయవంతం చేయాలని అందరిని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ 1.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు బయటికి వచ్చి ప్రజలకు ఆయన దిశానిర్దేశం ఏం చేస్తాడో అక్కడ మనకందరికీ ఆయన భావాన్ని వినిపిస్తాడు. అదేవిధంగా కేసీఆర్ ఎక్కడున్నాడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకందరికీ ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు చేసే అబద్ధపు హామీలను నెరవేర్చకపోవడం ఆయనకు మనసున పడతలేదు. కాబట్టి బయటికి వచ్చి ప్రజలకు తెలియజేయడం, ఎన్ని హామీలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు, దాంట్లో నెరవేర్చిన హామీలు ఎన్ని, ఒకవేళ నెరవేరిస్తే సగమే, రైతు బంధు చేసినా సగమే, రుణమాఫీ చేసినా సగమే, ప్రతి ఒక్కటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, పిల్లలకు స్కూటీలు అన్నారు, ల్యాప్టాప్లు అన్నారు, చాలా ఉన్నాయి చెప్పినాయి. 420 హామీల్లో ఒక 2-3 హామీలు కూడా వాళ్ళు కంప్లీట్గా నెరవేర్చలేరు. మన బస్సు ప్రయాణం, ఆడపడుచులకు బస్సు ప్రయాణం తప్పిస్తే వేరే హామీలు 100% ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చకపోవడం విడ్డూరము. కాబట్టి తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు ఇతర పార్టీల వాళ్ళు కూడా అక్కడికి వస్తే ఆయన చెప్పే మాటలు కానీ ఆయన మాట్లాడే పద్ధతి కాంగ్రెస్ పార్టీ చేసే మోసాన్ని, అన్యాయాన్ని మనం అక్కడ పెద్ద మనిషి ద్వారా వింటామని మీకు అందరికి తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.
అందరికీ నమస్కారం. నా పేరు మాసన్ వెంకటయ్య. బొమ్రాస్పేట మండల్ నాందర్పూర్ విలేజ్ మాది, కొడంగల్ నియోజకవర్గం. నాందర్పూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. రేపు వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి ప్రతి విలేజ్ నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామాన బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అధిక సంఖ్యలో వెళ్తా ఉన్నారు. పార్టీ ఇప్పటి వరకే మాకు ప్రతి విలేజ్కి ఒక వెహికల్ అరేంజ్ చేసింది. ఆ వెహికల్కి అదనంగా కూడా కార్యకర్తలు తయారయ్యారు. కానీ పార్టీ ఆదేశం ప్రకారము వారు ఇచ్చినటువంటి వెహికల్ ప్రకారమే ప్రతి విలేజ్ నుంచి ఒక్కొక్క తుఫాన్ కానీ కొన్ని విలేజ్లకి బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. 1-2 మండలంలో ఒకటి లేదా 2 విలేజ్లకి ఆ రకంగా ముందుకు వెళ్తా ఉన్నాము. అధిక సంఖ్యలో కార్యకర్తలు రెడీగా ఉన్నారు. పేరు వెన్నచేడు కృష్ణయ్య గౌడు, గున్మాల్ మండల్, కొమ్మూరు గ్రామము. అయితే మేము 2001 సంవత్సరంలో కేసీఆర్ తెలంగాణ గురించి ఒక పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఏర్పాటు చేసిండు. 14 సంవత్సరాల నుండి పార్టీ కార్యక్రమాలు చేసి తెలంగాణ తెచ్చినటువంటి స్వతంత్ర యోధుడు అతన్ని. అయితే 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వము పరిపాలించిండు కనుక ప్రజల సంక్షేమ పథకాలు ఎన్నో పథకాలు చేసిండు అతని. అది ఏదో కారణాల వలన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 27 తారీఖు నాడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సిల్వర్ జూబ్లీ రజోత్సవ కార్యక్రమాలకు మేము భారీ ఎత్తున గున్మాల్ మండలికి వెళ్ళి 2 లేక 3 వేల మంది తీసుకొని పోవడం జరుగుతుంది కనుక తరలి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు తీసుకుపోయిన ప్రజలకు కూడా వాళ్ళకు మిల్స్ కానీ, వాళ్ళకు ఛాయ్ కానీ, ప్రతి సౌకర్యవంతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాట్లు చేసి కార్యకర్తలము భారీ ఎత్తున మన హన్మకొండ ఎల్లకుర్తి సభకు పోవడానికి సమాయత్తం చేసినాము. కొమ్మూరుకి వెళ్ళి కూడా 2 లేక 3 తుఫాన్లు తీసుకొని పోతున్నాము. నేను మద్దూరు గున్మాల్ మండల్ సీనియర్ నాయకుడిని. అయితే ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరంన్నర కాలం అవుతుంది కనుక ఎన్నో పథకాలు 6 పథకాలు స్కీములు అని చెప్పేసి ప్రజలకు ఏమి మేలు చేయడం లేదు కనుక ప్రజలంతా వ్యతిరేకత ఉండరు. ప్రజలంతా బయటకు వచ్చి మాకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి, మేము కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అవసరం లేదనేటటువంటి స్వచ్ఛందంగా కార్యకర్తలు ఈ భారీ సభకు తయారవుతున్నారు కనుక మళ్ళీ 2-3 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ప్రజల సంక్షేమ పథకాలు ఏవైతే కేసీఆర్ చేసినటువంటి ఉన్నాయో ఆ కార్యక్రమాలు మొత్తం యథావిధిగా కొనసాగిస్తాడని మేము ప్రజలమంతా కోరుకుంటున్నాము. భారీ ఎత్తున కార్యక్రమానికి మేము వరంగల్ హన్మకొండ ఎల్లకుర్తికి భారీ ఎత్తున తరలి వెళ్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. గతంలో నేను సర్పంచ్గా, ఇప్పుడు ఎంపీటీసీగా చేశాను టీఆర్ఎస్ పార్టీ నుండి. మరియు ఇప్పుడు మాది గున్మాల్ మండలం. మాకు ఇప్పుడు కేసీఆర్ గారి 25వ సంవత్సరం తెలంగాణ రావడం జరిగింది. 14 సంవత్సరాలు ఆయన పోరాడి మనకు తెలంగాణ తెచ్చిన యోధుడు ఆయన, మనకు సమర్థుడు. మరియు ఇప్పుడు ఆయన రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించాడు, అందరి బాగోగులు చూశాడు. మరి మేము కూడా ఇప్పుడు ఆయనని మళ్ళీ గెలిపించడానికి ఆయన పెట్టుకున్న సభకు ఇప్పుడు 4,000 మంది మా మండలికి వెళ్ళి ఆ సభను విజయవంతం చేసి ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రిగా తొందరగా చూడాలని అనుకుంటున్నాం.